ఈరోజు నాకంటే ముందుగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీతో మాట్లాడడం జరిగింది. ఒకటి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, మరొకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇరిగేషన్ వాళ్ళు ఏం చెప్పారో మీ అందరూ చూశారు. ఇది గొలుసుకట్టు చెరువులో ఇక్కడ నుంచి వాటర్ వచ్చి లంకెల చెరువుకి వెళ్ళడానికి జరుగుతుంది. అలాగే ఈ డాక్యుమెంట్ రైటర్ కూడా దీని గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ భూమి అనేది ఆల్రెడీ కోర్టులో డిస్ప్యూట్ ఉంది. ఆల్రెడీ ఈ భూమికి సంబంధించి వాటర్కి సంబంధించి పూర్వపురాలు అంటే మాకంటే పెద్దలు ఎవరైతే 60-70 సంవత్సరాలు ఉన్నారో ఈ యొక్క చరిత్రను కూడా తెలియజేశారు. అంటే పార్వతీపురం చాలా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఎప్పుడు లేని ఇల్లు అన్నీ వచ్చున్నాయి, కానీ ఇక్కడ ఇల్లులు ఎందుకు కట్టలేదు అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది మీ అందరికీ. ఇది ప్రజలకు భద్రతకు సంబంధించిన విషయం. ఇక్కడ ఉండే కాలనీ వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇల్లులు కట్టుకుని కానించి ప్రతిసారి ఇదే విషయాన్ని రైట్ చేస్తూనే ఉన్నారు. ఇంతకు ముందు కలెక్టర్గా ఉండేటప్పుడు, జిల్లా విడకపోక ముందు జవహర్ గారు కలెక్టర్గా ఉండేటప్పుడు కూడా చాలా క్లియర్గా రాశారు. అలాగే దీనికి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని కూడా క్లియర్గా రాశారు. జాయింట్ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ కూడా దీనికి రాయడం జరిగింది. ఇన్ని సమస్యలు ఉన్నా కానీ నిన్న ఒక లెటర్, అంటే ఏం జరుగుతుందో మీరు అందరు గమనించాలి. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అధికారులు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది స్పష్టంగా కనబడుతుంది ఈరోజు. మొదటిది, ఇంత డిస్ప్యూట్ ల్యాండ్లో ఇన్ని కుటుంబాల యొక్క భద్రతని గాలికి వదిలేసి రిజిస్ట్రేషన్ చేయడమే మొదటి తప్పు. ఇరిగేషన్ వాళ్ళు ఒకరోజు రిపోర్ట్ ఇస్తారయ్యా ఆగండి అంటే నువ్వు చెయ్యకపోతే నీకు మెమో ఇస్తాను అని చెప్పి పంపించడం ఇంకో సమస్య. మీ అందరూ కూడా మాట్లాడారు. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఏం చెప్పారు మీ అందరూ కూడా చూశారు. ఏమ్మా ఈ ఇష్యూని రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్కి చెప్పా అంటే కలెక్టర్ గారికే చెప్పానండి, కలెక్టర్ గారే ప్రత్యక్షంగా దీన్ని చేయమన్నారనే విషయాన్ని మీ అందరికీ విన్నారు కూడా అన్న. ఇందులో నేను సొంతగా చెప్పింది ఏం లేదు, మీ ముందే మాట్లాడా. ఈ సమస్య గురించి ఉమ్మడిగా నిర్ణయం తీసుకుందాం రండి. మీరు కానీ నేను కానీ ఒక జవాబుదారీతనంలో ఉండాలి. ప్రజల కోసమే, వీఆర్ ఫర్ పీపుల్. కాన్స్టిట్యూషన్ చెప్తుంది అదే. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉన్నది ప్రజల కోసమే. వీళ్ళే మా రూలర్స్, వాళ్ళ కోసం సర్వీసులు ఉన్నాం మేము. వాళ్ళని ప్రజల్ని ఇబ్బంది పడడానికి కాదు. ఒక ప్రైవేట్ వ్యక్తికి, మరి ముఖ్యంగా ఒక వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తున్న వ్యక్తికి ఆయన గురించి ఊర్లో ఆ వ్యక్తి గురించి చెబితే ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని ల్యాండ్ లిటిగేషన్స్లో ఆయన పేరును ఉన్నాయో. ఏ లిటిగేషన్లోకి వెళ్ళినా ఆయనే ఉంటాడు. ఆయన కోసం దాదాపుగా 500 కుటుంబాలని ముంచేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం? మీరందరూ ఇంకోలా అనుకుంటున్నారు, కలెక్టర్కి నాకు ఏదో పర్సనల్ అని. ఇక్కడ ఏ పర్సనల్ లేవండి. ఆయన ఎవరో తెలియదు. ఆయన ఇక్కడ జాయిన్ అయినంత వరకు ఆయన ఎవరో మాకు తెలియదు. వచ్చిన తర్వాతే తెలిసింది ఆయన ఇక్కడ, ఆయన పేరు ఆయన. ఇంకో కలెక్టర్ వస్తాడు. కానీ నేను అడుగుతుంది, అధికారి తను చేయాల్సిన పని చేయకుండా చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇలాగ చేయడాన్ని సమర్థించడం ఎంతవరకు సబం? ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ బ్రిడ్జ్ కడుతున్నారు. అక్కడ ₹1 కోటి శాంక్షన్ చేసి బ్రిడ్జ్ కడుతున్నారు. బ్రిడ్జ్ ఎందుకు కడుతున్నారంటే ఇటు నుంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ ఫ్లో అటువైపు వెళ్ళిపోవడానికే మాకుంది. అందుకే ₹1 కోటి వచ్చిన ఫ్లో కన్నా ఇప్పుడు ఉన్నదానికన్నా కొంచెం ఎత్తుగా పెట్టి కట్టాలనుకుంటున్నారు. మా చిన్నప్పటి నుంచి దీన్ని ఎత్తుకాని అనేవారు. ఇది ఎక్కడానికి చాలా కష్టపడేవారు. ఇక్కడి నుంచి చూస్తే నరసీపురం కనబడేది కాదు, ఇటు నుంచి చూస్తే బెల్గాం కూడా కనబడేది కాదు. అంత ఎత్తుకాని అనేవారు దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. వాటర్ కూడా వచ్చే అలవాటు, ఇది ఎప్పుడు ఇదే ప్రవాహం ద్వారా పోతుంటుంది. ఇన్ని తెలిసి కూడా ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నారు ఇందాకలే. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ అంట ఒక సరిలో వెళ్ళిపోద్దంట. ఒక గీత గీసారంట రెవెన్యూ వాళ్ళు, ఒక అడ్డ ఇలా గీత గీసారంట. ఆ గీతలో నుంచి వాటర్ వెళ్తుంది అంటే ఇంకెందులోకి వెళ్దంట. ముందు ఇది ఇరిగేషన్ ల్యాండ్ రా బాబు, అసలు తప్పు జరిగింది ఎక్కడో, ఎవడు చేశాడు తప్పు, ఫేర్ అడంగల్స్ తీయండి. ఇది చెరువుకు సంబంధించింది. ఇప్పుడు చెరువుకు సంబంధించింది అనుకోండి, చాలా వరకు హైకోర్టులు, సుప్రీంకోర్టులు చాలా ఆర్డర్లు ఉన్నాయి. నీటికి సంబంధించి నీటి ప్రవాహాలు ఉన్న జిరాయితీల పైన కూడా అంత తొందరగా కూడా నిర్మాణాలు చేయడానికి ఏమీ లేవు. రాళ్ళు తీసుకొచ్చి చేస్తారు, మోటార్ వేయించేశారు. ఇక్కడ ఏమొచ్చి రేపు బిల్డింగ్ కట్టేస్తారు. బిల్డింగ్ కట్టేస్తే ఈ బ్రిడ్జ్ ఎందుకు నాకు అర్థం అవట్లేదు. ప్రభుత్వ సొమ్మును ₹1 కోటి ఎందుకు చేయడం? ఇక్కడ క్లోజ్ చేసి మట్టేసి మామూలు రోడ్ వేసుకుంటే సరిపోయేది కదా. అంటే ఒక చిన్న పిల్లని అడిగినా
ఎవరికైనా కామన్ సెన్స్ ఉండే వాళ్ళని ఎవరిని అడిగినా ఇది తప్పు అని చెప్తున్నారు. ఈరోజు రెవెన్యూ వాళ్ళకి రమ్మన్నా మీ అందరూ చూశారు కదండి, ఒక్కలేనా వచ్చారా? ఒక్క రెవెన్యూ అయినా వచ్చారా? ఇదిగో ఎంఆర్ ఇప్పుడు వస్తాను అంటున్నారు. జేసీ గారికి, అదే ఇన్ఛార్జ్ జేసీ గారికి అంటే నాకు ఇంకా పీజీఆర్ఎస్ ఉందండి, కలెక్టర్ పర్మిషన్ కావాలండి అంటున్నారు. అరే ప్రజల సమస్య ఉంది, రండి మాట్లాడదామని అంటే ఈ తప్పించుకునే ధోరణి ఏంటి? ఎవరికి మేలు చేద్దామని మీరు జీతాలు తీసుకుంటున్నారు? ఒక వైసీపీ వ్యక్తి కోసమా? ఒక వైసీపీ వ్యక్తి కోసం చెప్పిన మాటలకి రిజిస్ట్రేషన్ చేయడమే తప్పైతే ఇంతమంది ప్రజలు ఎలాగ అసలు ఊరుకుంటారు? దీనిపైన ఆల్రెడీ సీఎం ఆఫీస్ వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ కట్టడాల్ని మేము ఒప్పుకునేది లేదు. దీనిపైన సమగ్ర విచారణ జరగాలి. రిజిస్టర్ పైన, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ పైన, రెవెన్యూ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన ఇదే ప్రజలు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని ఎంతవరకు తీసుకెళ్లాలని అంతవరకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. అరే కూటమి ప్రభుత్వం వస్తే ఈ యొక్క పార్వతీపురంలో జరిగిన భూదందాలు, భూ అక్రమాలు తగ్గుతాయి అనుకున్నాం. ఇంకా ఆలే చేయడానికి అధికారులు సమర్థించడం ఎంతవరకు సమంజసం? ఇంకోటి, ఆ సిపిఎం ముసుగులో ఉన్న ఇంకో వైసీపీ బంటుదాస్ విషయం కూడా తెలుసు. ఆయన కూడా వైసీపీ వ్యక్తే, ఇప్పుడున్నవాడు కూడా వైసీపీ వ్యక్తే. అంటే ఎవరైతే వైసీపీ వ్యక్తులు భూదందా, భూదాహం అలవాటు పడిపోయి చేస్తున్నారో దానికి అధికారులు వత్తాసు పలకడం, దానికి అవునమ్మ తగునమ్మ అని చెప్పి సమంజసం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇంతకు ముందు ఎప్పుడూ లేదు మన జిల్లాలో. మా జిల్లాలో చాలా వరకు సబ్ కలెక్టర్ నుంచి ఇప్పుడు ఇతనికి ముందు 2 కలెక్టర్లు చూసాం. 2 కలెక్టర్లు కూడా ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూట్ని అర్థం చేసుకొని ఆపించాలి, కానీ మెమోలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తావా లేకపోతే సస్పెండ్ చేస్తావా అనే మొట్టమొదటి వ్యక్తిని మేము చూడడం జరిగింది. ఇది నాకు ఆయనకు పర్సనల్ కాదు, ఇది ప్రజల తరపున మాట్లాడుతున్న వ్యక్తిని. ఇదే కాలనీలో ఉంటున్నాను నేను కూడా, ఇదే వాసిగా, ఇదే వెంకంపేటలో ఉంటున్న రెసిడెంట్ కూడా. వీళ్ళకి తోడుగా నేను ఎప్పుడు ఉంటాను. వాళ్ళతోని ఖచ్చితంగా మేము ప్రయాణం చేస్తాము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పైన, ప్రజల పైన ఒక ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసే ఆలోచన అయితే లేదు మాకు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకునే ఆలోచన మళ్ళీ లేదు. ఈరోజు నాతో పాటు ఇక్కడే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, R&B వాళ్ళు ఉన్నారు, ఇరిగేషన్ వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే కూటమి నాయకులు కూడా ఉన్నారు, బీజేపీ నుంచి వచ్చారు, అలాగే జనసేన నుంచి వచ్చారు, మరి ముఖ్యంగా ఈ కాలనీ వాసులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. మీరందరూ సమస్యను చాలా క్లియర్గా విన్నారు. నిన్నటికి నిన్న ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎమ్మెల్యే చెప్పింది అవాస్తవం, మీ చెప్పింది రైట్ అని. అవాస్తవం నిజమో తెలుసుకుందాం రారా బాబు అని అంటే వాళ్ళు అక్కడే ఉండిపోయారండి. కలెక్టర్ ఇంకా రమ్మని లేదండి, కలెక్టర్ పర్మిషన్ లేదండి అని చెప్పి ఉండిపోవడాన్ని దీన్ని ఏమంటారు? మీ ఒక్క దగ్గర ఉంటాడు అంటే మౌనం వాళ్ళ అంగీకారానికి సగం అంగీకారం. ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా ఇంకొక అబద్ధాన్ని యాడ్ చేస్తున్నారు. దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారో తీసుకెళ్దాం. ప్రజల తరపున ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఉంటుందనే విషయాన్ని మరొకసారి నిర్మోహమాటంగా చెప్తున్నాం. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఆవిడ వైసీపీలో ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ, ఆ వైసీపీ కాదు ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ మేము ఉపేక్షించేది లేదు, క్షమించేది లేదనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ ఈ సభాముఖంగా ఈ యొక్క స్థలంలోకి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మీరే చూడొచ్చు ఈ స్థలాన్ని, ఇక్కడ ఉండే బ్రిడ్జిని కానీ అన్నిటిని కూడా చూడొచ్చు. ఈ విషయాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని, మీరు కూడా నిజాలు రాయాలని అనే విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.